ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఈ మధ్యలో కొన్ని ఎక్కువ చైర్లు ఖాళీ ఉన్నట్టున్నాయి. వెనకాల వాళ్ళు ముందుకు వస్తారా? వెనక ఉన్నవారు ఈ చైర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో అందరము చిన్న ప్రార్థన చేసుకుని దేవుడిని అడుగుదాం, మాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం నీ మాటలు ధ్యానించబోచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ వాక్యమును వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకొనుటకు మాకు సహాయం చేసి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని మహిమపరుస్తూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతో సంతోషం. మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, మనం క్రిస్మస్ సీజన్లో ఉంటున్నాం కదా, క్రిస్మస్ మాసం నెలలో ఉంటున్నాం కదా, డిసెంబర్లో మనం ఉంటా ఉన్నాం. క్రిస్మస్ నెల, క్రిస్మస్ సందర్భంలో అంటే యేసు ప్రభు జన్మించిన సందర్భంలో జరిగిన కొన్ని సన్నివేశాలను జ్ఞాపకం చేసుకోవడము ఎంతో దీవెనకరం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనము ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే జ్ఞానులు. ఏంటి? వైజ్ మెన్. హల్లెలూయా. జ్ఞానులు. అందరు చెప్పండి ఏంటి? జ్ఞానులు. వైజ్ మెన్. యేసు ప్రభు జన్మించినప్పుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగాయి కదా. మన అయ్యగారు చెప్తా ఉంటారు, క్రిస్మస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ ఫెస్టివల్ ఈవెంట్. సూపర్ న్యాచురల్ అంటే ఏంటి? అసాధారణమైన వేడుక, పండుగ. ఎందుకు అసాధారణమైనది అంటే అనేక అసాధారణమైన విషయాలు క్రిస్మస్ సందర్భంలో జరిగాయి కదా. మరియా ఒక శిశువుకు జన్మించడం అనేది అసాధారణమైన విషయం. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార ఉదయించడం అనేది ఒక అసాధారణమైన విషయం. అది రెగ్యులర్గా న్యాచురల్గా జరిగేవి కావు. మరియమ్మతోటి యేసు జనన వార్త అంటే నువ్వు ఒక శిశువుకు జన్మనివ్వబోతున్నావు అనే విషయము ఎవరి ద్వారా తెలియపరచబడింది? దూతల ద్వారా. ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరగడము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కొన్ని విషయములు మనము దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. అయితే మనకు తెలిసిన విషయమే, జ్ఞానులు యేసు ప్రభు జన్మను గ్రహించి యేసు ప్రభు జన్మించాడు అనే విషయాన్ని వాళ్ళు దేని ద్వారా అర్థం చేసుకున్నారు చెప్పండి? ఆకాశంలో వెలిసిన
ఒక నక్షత్రమును గమనించి వాళ్ళు యూదులకు రాజు జన్మించాడు అనే విషయం గ్రహించి తూర్పు దేశము నుండి జ్ఞానులు రావడం మనం చూస్తా ఉన్నాం. జ్ఞానులు ఎంతమంది చెప్పండి? హల్లెలూయా. జ్ఞానులు ఎంతమంది? నాకు తెలుసు అన్నవారు హల్లెలూయా, నాకు తెలియదు అన్నవాళ్ళు హల్లెలూయా. జ్ఞానులు ఎంతమంది అంటే ఎంతమందో మనకు తెలీదు. చాలాసార్లు జ్ఞానులు ఎంతమంది అనుకుంటుంటామంటే ముగ్గురు అనుకుంటారు. ఎందుకు? 3 బహుమతులు తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. ఏంటి? బంగారము, సాంబ్రాణి, బోలం. ఈ 3 తీసుకొచ్చారు కాబట్టి 3 సపరేట్గా ఇచ్చారు కాబట్టి ముగ్గురు ఉండుంటారు అని అనుకుంటాం. అయితే ఈ ముగ్గురితోటి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే జ్ఞానులుగా వీరు పిలువబడతా ఉన్నారు. జ్ఞానము కలిగిన వారు దేవుని యొక్క ఉనికిని గ్రహిస్తారు. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ కూడా తూర్పు దేశం నుండి యేసు ప్రభు జన్మించిన ప్రదేశమునకు యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. తూర్పు దేశంలో జ్ఞానుల్లో ఉన్న వాళ్ళల్లో ఒక వర్గము భారతదేశం నుండి కూడా వెళ్ళుండొచ్చని కొంతమంది అంటూ ఉంటారు. ఇండియన్స్ భారతదేశం నుంచి కూడా వెళ్ళి ఉండుండొచ్చు అనే ఒక అంటూ ఉంటారు. అంటే అది రీసెర్చ్ ద్వారా వాళ్ళు కొన్ని రీసెర్చ్లు చేయడం ద్వారా తెలిసిన విషయం. అయితే వీళ్ళు అనేక ప్రాంతముల నుంచి వచ్చారు కదా. అయితే జ్ఞానుల నుంచి కొన్ని విషయములు మనం తెలుసుకోవచ్చు. అదేంటి అంటే జ్ఞానులు ఏ ప్రాంతానికి వచ్చారు చెప్పండి? యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న విషయంలో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ నున్నాడు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యూదులకు రాజుగా పిలువబడ్డాడు. ఇది ఎవరు అంటున్న మాట అంటే జ్ఞానులు, దూరదేశం నుండి వచ్చిన జ్ఞానులు పలుకుతున్న మాట. ఏమని? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆయన యూదుల రాజుగా పిలువబడ్డాడు. మెస్సయ్యగా మనం చూస్తా ఉన్నాం. అయితే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే తప్పిపోయిన యూదులను రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. వింటున్నారమ్మా? అందరు జాగ్రత్తగా వినండి. యూదులను దేవుడు ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు అంటే యూదులు ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఈ యూదులు ఎట్లా ప్రారంభమయ్యారు అంటే యూదా గోత్రము నుండి యూదులు ప్రారంభమయ్యారు. యూదా ఎవరు అంటే యాకోబు యొక్క కుమారులలో 4వ సంతానం అనుకుంటా యూదా. ఈ యాకోబు ఎవరు అంటే యాకోబుకి ఇంకో పేరు దేవుడు ఏమిచ్చాడు? ఇజ్రాయేలీలు జనాంగం అని కూడా ఆయన పిల్లల్ని అందరినీ ఇజ్రాయేలీలు అంటుంటారు. ఈ యాకోబు ఎవరు అంటే ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము యొక్క కుమారుడు. హల్లెలూయా. అయితే అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని కొన్ని వాగ్దానములు, కొన్ని నిబంధనలు అబ్రహాముతో చేశాడు. తర్వాత యాకోబుతో కూడా దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడినని ఆయన పరిచయం చేసుకుంటూ ఆయనతో కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. తర్వాత యూదా గోత్రములో నుండి ఒక రాజు వచ్చాడు. ఎవరు అంటే దావీదు మహారాజు కదా. దావీదు మహారాజు యూదా గోత్రమునకు చెందినవాడు. తరువాత వారి తరముల తర్వాత ఆ యూదా గోత్రములో నుండే లోక రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా.
అందుకే ఇక్కడ జ్ఞానులు వచ్చి అంటున్న మాట ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అయితే యేసు ప్రభు యూదులకే రాజా? చెప్పండి, యూదులకే రాజా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని విషయములు ఈరోజు మనం ధ్యానించుకుందాము. యేసు ప్రభు యూదులకే రాజా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం గమనిస్తే, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని అంతటినీ ప్రేమిస్తా ఉన్నాడు కదా. మనం యోహాను సువార్త 3:16 చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మనకిచ్చాడు. ఎందుకు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు ప్రాముఖ్యంగా ఎవరి గురించి వచ్చాడు అంటే, యూదుల గురించి. యూదులకు రాజుగా ఆయన ఉదయించాడు. తప్పిపోయిన దేవుని జనాంగాన్ని మళ్ళీ దేవుని తట్టుకు తిప్పడానికి, తప్పిపోయిన గొర్రెలను మళ్ళీ ఆయన రక్షించడానికి వచ్చాడు కదా. ఎందుకు అంటే, అబ్రహాముతో ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. నీ పిల్లల్ని తరతరాల్ని దీవిస్తాను అని చేసుకున్న నిబంధనను బట్టి దేవుడు వారందరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యూదులు ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. యూదులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. అయితే యూదులు కాని వారు అందరూ కూడా నాన్ జ్యూస్, ఇంగ్లీష్లో జ్యూస్ అంటారు. జ్యూస్ కాని వాళ్ళని నాన్ జ్యూస్ అంటే యూదులు కాని వాళ్ళు. ఇంకొకటి ఏమంటారంటే జెంటైల్స్ అంటారు. జెంటైల్స్ అంటే ఏంటంటే అన్యులు. వింటున్నారా? యూదులు కాని వారు అందరూ కూడా యూదుల దృష్టిలో వేరే వాళ్ళు ఏమై ఉన్నారు అంటే అన్యులు, అన్యజనాంగం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనం గమనిస్తే మనం అందరం కూడా అన్యజనాంగమే కదా. భారతదేశానికి ఇజ్రాయెల్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, చైనీస్, ఇండియన్స్, అమెరికన్స్, ఆఫ్రికన్స్, వీళ్ళందరూ ఎవరు? అన్యజనాంగమే. అయితే దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని వాళ్ళను మళ్ళీ ఆయన పిల్లలను, ఈ యూదులను, ఇజ్రాయేలీలను రక్షించాలి, వారిని సరైన రీతిలో నడిపించాలనే ఒక ఆలోచన కలిగిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మొదటిగా యూదులకు బోధించడానికి వచ్చాడు. యేసు ప్రభు యెరూషలేం ప్రాంతంలో జన్మించాడు కదా. యేసు ప్రభు జన్మించక ముందే యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడనే ప్లేస్ కూడా, లొకేషన్ కూడా ఫైనల్ అయిపోయింది. ఎక్కడ? మీకా గ్రంథంలో ప్రవక్త మీకా ద్వారా, తర్వాత యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, వీళ్ళందరూ కూడా ప్రవచించారు. బెత్లెహేమా, నువ్వు స్వల్పమైన దానవు కావు, నీ నుండే రాజు ఉదయిస్తాడు అనే విషయాలు అక్కడ రాయబడి, బెత్లెహేం అని స్పెసిఫిక్గా పేరు రాయబడింది. బెత్లెహేంలో జన్మిస్తాడని. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేం. చిన్న ఊరు అది. బెత్లెహేం అనే పదానికి అర్థం ఏంటి? రొట్టెల గృహం, అంతే కదా. రొట్టెల గృహం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ముందుగానే యేసు ప్రభు జన్మను ప్రవచించడం జరిగింది. ఆ ప్రాంతంలో యేసు ప్రభు జన్మించడం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు ఆ ప్రాంతంలో యూదుల గురించి ప్రాముఖ్యమైన కారణం ద్వారా అక్కడ జన్మించడము, ప్రవచించబడ్డము మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఎక్కువగా పరిచయం చేసింది కూడా ఎవరి మధ్యలో చెప్పండి? యూదులే. యూదులకు బోధించాడు, యూదులకు అనేక విషయాలు తెలియపరిచాడు. అయితే యేసు ప్రభు మరణము తరువాత యేసు ప్రభు రక్షణ సువార్త అందరికీ కూడా వ్యాప్తి చెందింది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, తన్నెందరు అంగీకరించురో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరికీ, నువ్వు యూదుడవు కావచ్చు, నువ్వు గ్రీసు దేశస్థుడవు కావచ్చు, నువ్వు ఇంకా భారతీయుడివి కావచ్చు, నువ్వు అమెరికన్స్ కావచ్చు, ఇంకేం దేశాలు తెలీదా? ఇంకేం దేశాలు తెలియదు చెప్పండి?
నువ్వు ఆఫ్రికన్ కావచ్చు, నువ్వు ఆస్ట్రేలియన్ కావచ్చు, ఇంకేం దేశాలు ఉన్నాయి, నువ్వు రష్యన్ కావచ్చు, నువ్వు జాపనీస్ కావచ్చు, నువ్వు చైనీస్ కావచ్చు. మనం చెప్తున్న దేశాల్లో కొన్ని దేశాలు యేసు నామములో మనం తిరుగుదుం గాక. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా మీకు వెళ్ళాలనిపించిన దేశాలు చెప్పండి. మన చుట్టూ ఉన్న దేశాలు యెరూషలేం కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు. యుక్రెయిన్కి రష్యాకి ఆ మధ్య యుద్ధాలు జరిగినాయి. ఇంకా శ్రీలంక కావచ్చు, లండన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, దుబాయ్ కావచ్చు, అబుదాబి, యుఏఈ, కువైట్ కావచ్చు. అన్నీ ఏ దేశస్తునికైనా కానీ మనము దేవుని కుమారులగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అందరినీ ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రాంతమును బట్టి కాదు దేవుడు చూస్తుంది. ఆయన మనల్ని అందరినీ కూడా ఆయన బిడ్డలుగా, విశ్వాసము ద్వారా మనం అందరం కూడా అబ్రహాం సంతానంగా మార్చబడతా ఉన్నాం. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు యూదా వంశంలో జన్మించినప్పటికీ కూడా నువ్వు దేవుని బిడ్డవుగా, నువ్వు విశ్వాసం ద్వారా ఇజ్రాయేలునిగా మార్చబడతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవుని వాక్యంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. హల్లెలూయా. యేసు ఎక్కడికి వెళ్ళాడు అంటే తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కువ పరిచర్య చేస్తూ బోధించిన ప్రదేశాలు ఏంటి అంటే గలిలయ ప్రాంతము, తర్వాత కపెర్నహూము, ఇవన్నీ కూడా యేసు ప్రభు ఎక్కువగా పరిచర్య చేసిన ప్రదేశం. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్తా ఉన్నాడు. అయితే ఈ తూరు సీదోను అనే ప్రాంతము గలిలయ ప్రాంతం నుండి ఎంత దూరం అంటే సుమారుగా 56 కిలోమీటర్లు. ఎంత దూరం? 56 కిలోమీటర్లు. అంటే సుమారుగా ఇక్కడి నుంచి నల్గొండకి వెళ్ళినంత దూరం, ఇంకొంచెం అంతే. సుమారుగా ఇక్కడి నుంచి ఎంత దూరమో నల్గొండ అంత దూరం. ఈ రోజులలో నల్గొండ వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్తాం. ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చినాయి, ఇంకా తొందరగా వెళ్తున్నారు. ఎక్కినరా? ఎంతమంది ఎక్కిండ్రు ఎలక్ట్రిక్ బస్సు? హల్లెలూయా. ఆ రోజులలో ఈ రోజులో వెళ్ళినంత ఈజీ కాదు. అయితే ఇక్కడ యేసు ప్రభు తూరు సీదోను ప్రదేశానికి వెళ్ళాడు. ఇది ఎన్ని కిలోమీటర్లు? 56 కిలోమీటర్లు, అంటే 35 మైళ్ళు. తర్వాత తూరు నుండి సీదోనుకి ఎంత దూరం అంటే 20 నుండి 25 మైళ్ళు. వింటున్నారా? దయచేసి ఓకే. తూరు నుండి గలిలయకి ఎంత దూరం అనుకున్నాము? 56 కిలోమీటర్లు. సీదోను నుండి గలిలయకి ఎంత దూరం అంటే 80 నుండి 97 కిలోమీటర్లు. ఎంత? తూరు సీదోనుకు కూడా మధ్యలో డిస్టెన్స్ ఉంది. తూరు సీదోనుకి ఎంత దూరము? 20 నుండి 25 మైల్స్ అంటే ఎంత? అంటే 30-35 కిలోమీటర్లు తూరు సీదోనికి మధ్యలో డిస్టెన్స్. ఇంత దూరం యేసు ప్రభు ట్రావెల్ చేసి వెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా కొన్ని ఉద్దేశాలతో వెళ్తాడు. ఆయన ప్రతి ఒక్క ప్రయాణము దేవుని నడిపింపు ద్వారా వెళ్తా ఉంది. హల్లెలూయా. అయితే అక్కడ జరిగిన విషయం మనం చూస్తే చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొక్కతి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా. ఒక కనాను స్త్రీ వచ్చింది. ఆమె ఏమంటుందంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు ప్రభువా అని అడుగుతా ఉంది.
తర్వాత చదవండి. ఎందుకు కరుణించమంటుందంటే నా కుమార్తెకు దెయ్యం పట్టింది, బహు బాధపడుచున్నది. కేకలు వేసాను. ఎవరు కేకలు వేస్తున్నారు అంటే ఈ కనాను స్త్రీ కేకలు వేస్తాం. తర్వాత అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. తర్వాత అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. ఇక్కడ ఆమె వచ్చి కేకలేస్తా ఉంది, దావీదు కుమారుడా నన్ను రక్షించ, నన్ను కరుణించయ్యా, నా కుమార్తెకి దయ్యం పట్టిందయ్యా, బాగా బాధపడుతుంది ప్రభువా అని కేకలేస్తా ఉంది. కేకలేస్తుంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఒక మాట కూడా చెప్పలేదంట. యేసు ప్రభు మాట మాట్లాడకపోయేసరికి ఈమెం చేస్తుందంటే ఇట్లనే యేసు ప్రభు ఏం చెప్పలేదనేసి ఆమె కేకలు వేయడం ఆపేయలే. ఆమె ఏం చేసింది, మళ్ళీ అరుస్తా ఉంది. ఇప్పుడు యేసు ప్రభుకి ఈ విషయం ఎవరు చెప్తున్నారు అంటే శిష్యులు చెప్తున్నారు. అయ్యా అగో ఆ స్త్రీ ఒకటే అరుస్తా ఉంది అయ్యా, ఆమెను ఎట్లా పంపి, చెవు పోటు వస్తుంది వీళ్ళకి, అంటే ఏదో ఇబ్బంది అయింది కదా. ఒకళ్ళు వచ్చి అరుస్తా ఉన్నారు అనుకో, ఇబ్బందికరంగా మారింది. అవును పంపించు ప్రభు అని యేసు ప్రభుకి చెప్తా ఉన్నారు. తర్వాత చదవండి. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నమాట, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నేను ఇజ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరు? తప్పిపోయిన ఇశ్రాయేలీయులు. దేవుని ప్రజలు దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్న ఆ గొర్రెలనన్నింటినీ కూడా మళ్ళీ రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఫస్ట్గా ఈ కనాను స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి యేసు ప్రభుని ఏ విధంగా పిలిచింది అంటే దావీదు కుమారుడా. హల్లెలూయా. ఏమంటుంది? దావీదు కుమారుడా. దావీదు ఎవరు? రాజు. దావీదు ఏ గోత్రం చెందినవాడు? యూదా గోత్రానికి. అయితే ఈమె వచ్చి దావీదు కుమారుడా యేసయ్యా అని అంటుంటే ఆమె ఒక విధంగా, ఈ విధంగా ఎవరు పిలుస్తారు అంటే యూదులు పిలుస్తారు యేసయ్యని. వింటున్నారా? అంటే ఈమె ఒక యూదురాలుగా ప్రవర్తిస్తూ ఉంది. అంటే యూదుల కొరకు యేసు ప్రభు వచ్చాడు కనుక ఆ విధంగా పిలిస్తే దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడనే ఒక ఆలోచన ఉండుండొచ్చు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటా ఉంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె వాస్తవానికి నటిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా యూదురాలను అనుకొని దేవుడు నా యేసు ప్రభు నా జీవితంలో ఏదైనా కార్యం చేస్తాడేమో, నా కూతుర్ని బాగు చేస్తాడనే ఒక ఆలోచనతోటి ఆమె వచ్చి ఉండొచ్చు. అందుకని యేసు ప్రభు ఏమి కూడా మాట్లాడలే. కొన్నిసార్లు మనం నటిస్తూ ఉంటాం. ఎవరి దగ్గర నటిస్తాము? మనుషుల దగ్గర నటిస్తాము, ఇంకా మన ఆఫీసర్స్ దగ్గర నటిస్తాము, ఇంకెవరి దగ్గర నటిస్తారు చెప్పండి మీరు? ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటిస్తారు కదా. నటించరు ఎవరైనా చిన్నగా ఉన్నప్పుడు? నటించలేదు ఎవరు? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర నటించరు. ఇంకేం నటించినారు? స్కూల్లో సార్ల కాడ నటిస్తారు. అబ్బా 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 కొట్టకండి సార్, తాకనే తాకదు, ఇంక కొట్టలేదు, అప్పుడే తాకినట్టు నొప్పి లేచినట్టు. ఇంకెవరి దగ్గర నటిస్తారు? పాస్టర్ల దగ్గర నటిస్తారు కొంతమంది. అయ్యగారు మీకేం తెలుసు అయ్యగారు అని ఏదో స్టోరీ చెప్తుంటారు. ఎందుకంటే పాస్టర్కి అన్నీ తెలియదుగా. ఈ కనాను స్త్రీ కూడా ఒక విధంగా అట్లానే అనుకొని ఉండొచ్చు. యూదురాలుగా నేను వెళ్ళి దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే యేసయ్య ఈమె కూడా యూదురాలే అనుకొని స్వస్థపరుస్తాడేమో అనుకొని ఉండొచ్చు. అయితే యేసు ప్రభు ఒక మాట మాట్లాడలేదంట. సాధారణంగా యేసు ప్రభు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన మాట్లాడతాడు కదా, అవునా కదా? యేసు ప్రభుని చేరుకోవడము, ఆయనతో మాట్లాడటము ఆయన ఈజీ చేస్తూ ఉంటాడు. కొంతమంది పెద్ద వాళ్ళని నాతో మాట్లాడాలంటే అన్నట్టు ఫీల్ అవుతుంటారు. కానీ యేసు ప్రభు అందరికీ కూడా ఆయన దగ్గరికి రావడానికి, ఆయన చేరుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈజీ యాక్సెస్. వింటున్నారా?
కానీ యేసు ప్రభు మాట్లాడలేదంట. ఎందుకంటే ఆమె ఒక జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె మళ్ళీ ఏమని ప్రస్తావిస్తుంది అంటే, ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేను ఎవరి గురించి వచ్చాను అంటే తప్పిపోయిన ఇజ్రాయేలీల గురించి వచ్చాను. అంటే యేసు ప్రభు డైరెక్ట్గా ఒక విధంగా ఆమె హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఈమె ఏం చేస్తుంది, యూదురాలిగా మాట్లాడుతూ ఉంది. అంటే యేసు ప్రభు ఈమె యూదురాలు అనుకుంటాడేమో అని ఆమె అనుకుంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఇజ్రాయేలీలో తప్పిపోయిన గొర్రెల దగ్గరికి వచ్చాను అన్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది. ఏమర్థమైంది అంటే, నేను ఇజ్రాయేలీని యూదా గోత్రమునకు చెందిన స్త్రీని కాదని యేసయ్యకు తెలిసిపోయింది. హల్లెలూయా. నేను నమ్మిన దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఒక పాస్టర్ దగ్గర నువ్వు ఏమైనా దాచిపెట్టవచ్చు, ఒక టీచర్ దగ్గర దాచిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ చుట్టూ ఉన్న వారి దగ్గర నువ్వు దాచిపెట్టవచ్చు. కానీ యేసయ్య దగ్గర నువ్వు ఏం దాచిపెట్టలేవు. హల్లెలూయా. దాచిపెట్టలేవు. కొంతమంది పాపాన్ని దాచుకొని వస్తారు, ఏ తప్పు చేయనంటే తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు, పైకి మంచిగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో మాత్రము పాపము, చీకటి, ఈ లోకము ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మంచిగా నటిస్తే దేవుడు నిన్ను అంగీకరించాడు. వింటున్నారమ్మా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి కదా. నువ్వు పాపివిగా నువ్వు గుర్తించి వస్తే నువ్వు రక్షకుడిని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన రక్షకుడు. ఆయన నీ జీవితంలో రక్షకునిగా ఉండాలి అంటే నీకు రక్షణ కావాలనే ఆలోచన నీకు రావాలి. ఎవరైతే నాకు రక్షకుడు కావాలని కోరుకుంటారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. నాకు రక్షకుడు అవసరం లేదు, నేను పాపిని కాదు, నేను దేవునికి దూరం కాలేదు, నేను మంచివాడిని అనుకుంటే నీకు రక్షకుడు అవసరం లేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యేసు ప్రభుకి ఇష్టం లేదంటే పైకి మంచిగా నటించే వాళ్ళంటే ఇష్టం ఉండదు. అందుకే పరిసయ్యులను వీళ్ళని చూసి ఎప్పుడు యేసు ప్రభు వీళ్ళని కొంచెం మరీ ఎక్కువగా తిట్టాడు, కానీ వాళ్ళకి సరిపోయిన మాటలు అంటూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు పైకి ఒకలాగా నటిస్తూ ఉంటారు, లోపల మాత్రం ఒకలాగా జీవిస్తూ ఉంటారు. వేషధారులు. నువ్వు పైకి మంచిగా కనిపిస్తూ నీ జీవితం మంచిగా లేకుంటే ప్రయోజనం లేదు. నువ్వు మంచి వస్త్రం వేసుకొని నీ హృదయం అంతా కూడా మంచిగా లేకుంటే ప్రయోజనం లేదు. యేసయ్య ఏం చూస్తాడు? నీ హృదయం చూస్తాడు. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఆ హృదయం గురించి యేసు ప్రభు హృదయాన్ని చూస్తాడని ధ్యానించాం. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. అందుకే గొర్రెల కాపరుల దగ్గరికి కూడా దేవుడు దూతను పంపించాడు. హల్లెలూయా. హృదయమును పరీక్షించే దేవుడు అన్నప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడంటే, నేను ఇజ్రాయెల్లో తప్పిపోయిన గొర్రెల దగ్గరికి వచ్చాను అనగానే ఈమెమంటుందో తెలుసా? తర్వాత చదవండి. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అంటుంది. ఏమంటుందంటే, ప్రభువా. హల్లెలూయా. ఏమంటుంది? ప్రభువా, లార్డ్. ఇందాకేమో ప్రభువా దావీదు కుమారుడా అన్నది, ఇప్పుడేమంటుంది? ప్రభువా. తర్వాత నాకు సహాయము చేయమని అడుగుతా ఉంది. హల్లెలూయా. నీకు ప్రభువుగా ఆయనను అంగీకరించాలి, ఆయన అధికారమునకు నువ్వు లోబడాలి. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఇజ్రాయేలులా నశించిపోతున్న వారి గురించి వచ్చాను అన్నగా నీవేమంటుంది? నాకు సహాయం చేయి ప్రభువా అన్నది. తర్వాత 26వ వచనం, అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, పిల్లల దగ్గర ఉన్న రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్తా ఉన్నాడు. వింటున్నారా? పిల్లల దగ్గర రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయుట యుక్తము కాదు అంటే, ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళను ఒక విధంగా ఎవరితో పోలుస్తూ ఉన్నాడు అంటే, ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో ఏముంది అంటే డాగ్స్ అని ఉంది, కానీ ఒరిజినల్గా దాని మీనింగ్ ఏంటంటే కుక్క పిల్లలు. వింటున్నారా? కుక్క పిల్లలతో పోల్చాడు. అయితే ఈ ప్రస్తావన యేసుప్రభు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, యూదుల దృష్టిలో, అనేకుల దృష్టిలో అన్య జనాంగాన్ని వాళ్ళు ఎలా చూసేవారు అంటే కుక్కలుగా చూసేవాళ్ళు. వింటున్నారా? దేవుడు మమ్మల్ని మాత్రమే
ఏర్పరచుకున్నాడు. మేము మాత్రమే దేవుని జనాంగము, మేము మాత్రమే దేవుని బిడ్డలము, మీరందరూ అన్యులు, మీరు అన్సర్కంసైజ్డ్, సున్నతి లేని వారు, మేము దేవుని కొరకు ఏర్పరచబడిన వాళ్ళము అని ఒక ఆలోచన కలిగి జీవించేవాళ్ళు ఎవరు? యూదులు. అయితే యేసు ప్రభు దాన్ని కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు కుక్కలని ప్రస్తావించలే కానీ కుక్క పిల్లలుగా చూస్తూ ఉన్నాడు. కుక్క పిల్లలు ఎక్కడుంటాయి తెలుసా? ఇంకొక ట్రాన్స్లేషన్స్లో దానికి యూజ్ చేయబడిన వర్డ్స్ ఏంటంటే, ఆ ప్లేస్లో లిటిల్ డాగ్, హౌస్ డాగ్. ఏంటి? ఒక కుక్క పిల్ల, ఒక హౌస్ డాగ్ అంటే ఏంటి? ఒక ఇంట్లో ఉండే కుక్క పిల్ల. హల్లెలూయా. ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? బయట ఉంటుందా? రోడ్ల మీద ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. అంటే దేవుడు యేసు ప్రభు మరీ కుక్కల్లాగా కూడా పోల్చలే. అది కూడా దేవుని ఇష్టం కాదు. కాకపోతే కొన్ని అడ్రస్ చేయడానికి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల దగ్గర రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇస్తామా? అది యుక్తం కాదు కదా అని అడిగాడు. తర్వాత చదవండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈమెకు అర్థమైపోయింది. కుక్క పిల్లలు అంటున్నాడు అంటే కుక్క పిల్లలు ఎక్కడ ఉంటాయి? యజమానుని యొక్క బల్ల దగ్గర ఉంటాయి. ఈ కుక్క పిల్లలు ఎవరి అంటే యజమానునివే. యజమాను బల్ల చుట్టూ ఉంటాయి కదా. కుక్క పిల్లలు పెంచుకుంటే చూడండి, అవి కూర్చొని చూస్తూ ఉంటాయి. ఎప్పుడు వేస్తారా? అది కడుపు నిండా తిన్నా మళ్ళీ చూస్తూ ఉంటుంది, మనల్ని కనిపెట్టుకోవాలి ఉంటుంది. మన చర్చి దగ్గర కుక్క ఉంది, చూసినరా? కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటుందా? ఇక్కడే ఉండదు కానీ అంతా తిరుగుతుంది. అది దేవరకొండ అంతా తిరుగుతుంది. మళ్ళీ సండే దానికి టైమింగ్స్ తెలుసు. అన్న ఇది సండే రోజు ఎట్లా వస్తుంది అన్న, దానికి సండే ఎట్లా తెలుసు అన్న? ప్రార్థనలు ఏదైనా ఉంటే, ఉపవాస ప్రార్థన ఉన్నా, ఆన్లైన్ ప్రార్థన ఉన్నా, ఆన్లైన్ కూడా ఉంటుంది. అది ఈయనే పండుకుంటుంది, ఇక్కడనే పొద్దున్న దాకా ఈయనే ఉంటుంది. మళ్ళీ చర్చ అయిపోగానే అక్కడక్కడ పిల్లలకు కనిపిస్తుంది అండి, టిఫిన్ సెంటర్ల కాడ అక్కడ ఇక్కడ. అంటే దాన్ని ఎవరు పెంచుకునే వాళ్ళు లేరు. మొత్తం తిరిగి మళ్ళీ సండే రోజు ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఉంటుంది. అయితే ఒక కుక్క పిల్లను పెంచుకుంటున్నప్పుడు అంటే అక్కడ కుక్క పిల్లలు కూడా ఆ బల్ల చుట్టూ ఉండి అక్కడి నుంచి కింద పడ్డే తింటాయి కదా అని ఆమె ప్రస్తావిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ రొట్టెల గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్న ఆ రొట్టెకి అర్థం ఏంటి అంటే, నిజమైన రొట్టె కాదు, స్వస్థత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నారా? దేని గురించి? స్వస్థత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా? ఎందుకంటే తర్వాత వచనములు మనం చూస్తాం. చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆమె కూతురు స్వస్థత నొందెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ గడియలోనే ఆమె కూతురు స్వస్థత పొందిందంట. ఇక్కడ యేసు ప్రభువు రొట్టెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే స్వస్థత గురించి. నేను ఇజ్రాయేలులను స్వస్థపరచడానికి, రక్షించడానికి, బాగు చేయడానికి వచ్చాను అన్నప్పుడు ఏమంటుందంటే, ఆ రొట్టె ముక్కల్లో కొంచెం రాలి పడితే కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంటుంది. అంటే ఆ స్వస్థత మాకు కూడా కొంచెం దొరకాలి కదా ప్రభువా అని అంటా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఎంత విశ్వాసం చూడండి. ఆ రొట్టె ముక్కల్లో కొంచెం వస్తే స్వస్థత గురించి మాట్లాడుతున్నారు. అవి అర్థం చేసుకుంది. యేసు ప్రభు చెప్తున్న స్టోరీ అంతా కూడా అర్థం చేసుకుంటూనే మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు ఉపమానాలతో మాట్లాడేవాడు. ఉపమానాలు. హల్లెలూయా. ఉపమానం మంచిగా అర్థం చేసుకుంది. ఈ రొట్టె ముక్కలు దేనికి అర్థమో అలాంటి జ్ఞానం వేస్తున్నామో మన జీవితంలో అనుగ్రహించబడును గాక. ఎవరైనా ఏదని చెప్తుంటే రొట్టెలు అంటే, అరే రొట్టెల గురించి చెప్తుండంటే ఏం రొట్టెలు ఇవి? జొన్న రొట్టెనా, సద్ద రొట్టెనా, చపాతీయా? ఏమి జరుగుతుంది, వేటిని అర్థం చేసుకోవాలనేది దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. వింటున్నారా? ఈ లోకంలో అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి, కానీ బైబిల్ సజీవమైన పుస్తకం. అది ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటుంది. నీకు తెలిసిన విషయములతో మళ్ళీ దేవుడు ఇంకొక విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నీకు తెలిసిన విషయంలో నుండే ఇంకా తెలియని విషయంలో దేవుడు నీకు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు.
హల్లెలూయా. నీకు కీర్తనల గ్రంథంలో కొన్ని వచనాలు వచ్చేమో, అవే వచనాలు నీకు బై హార్ట్ చేసుకున్నా కానీ ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగితే ఇంకా అనేక విషయాలు నీకు తెలుస్తాయి. అలాంటిది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం ధ్యానించే స్థితిలో ఉండాలి. ఇక్కడ ఏమేమంటుంది? స్వస్థత గురించి మాట్లాడుతూ ఉన్నారు. రొట్టె గురించి మాట్లాడి ఆ బల్ల మీద నుంచి కింద పడే రొట్టెల గురించి. అంటే ఆ రొట్టె అంతా శక్తి కలిగిందైతే యేసుక్రీస్తు శరీరము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, బల్లలో మనం పాలు పొందే రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు శరీరానికి. ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు రక్తానికి. దాంట్లో ఎంత శక్తి ఉంటుంది? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనం విశ్వాసముతో తీసుకుంటున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. ఈమె ఎంతగానో అంటా ఉంది, అయ్యా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. కుక్క పిల్లలు తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆమెను మెచ్చుకున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు మెచ్చుకున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ఎంత విశ్వాసం చూడండి. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇంతవరకు ఆమెని ఒక విధంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆమెకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు తెలియపరచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆమెను ఏమంటున్నాడు అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. నీ జీవితంలో ఏం కావాలి అంటే విశ్వాసం కావాలి. నీది ఏ ఊరు, నీది ఏ ప్రాంతం, నీ ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, నువ్వేం చదువుకున్నావు, ఇక అదేసే చూసేది. ఏం చూస్తాడు అంటే విశ్వాసాన్ని చూస్తాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని చూచే దేవుడు మన దేవుడు. విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తే ఆయన విశ్వాసాన్ని గమనిస్తాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పదని చెప్తా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభుతో యూదులు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక అన్యురాలిని ఏమంటున్నాడు అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. తర్వాత కేవలం మెచ్చుకోవడమే కాదు, మెచ్చుకున్న దానికి రివార్డ్ కూడా ఉంది. ఏంటి తర్వాత చూడండి, నీవు కోరినట్టే నీకు అవునుగాక. స్తోత్రం. హల్లెలూయా. 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 నువ్వు ఏదైతే కోరుకొని నా దగ్గరికి వచ్చావో, నువ్వు ఏదైతే నా నుండి పొందుకోవడానికి వచ్చావో అది నీ జీవితంలో అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఎంత గొప్ప మాట చూడండి. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె కుమార్తెకి దెయ్యం పట్టింది. అయ్యా స్వస్థపరచు ప్రభువా అని వేడుకుంటా ఉంది, కేకలేస్తా ఉంది. యేసయ్య ఆమె ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ యేసయ్య యొద్దకు వస్తే నీ జీవితాన్ని ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య అందరినీ కూడా ప్రేమించే దేవుడు. అయితే ప్రత్యేకంగా ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే, కేవలం వాళ్ళ గురించే వచ్చుంటే ఇక్కడ వాళ్ళ కూతుర్ని స్వస్థపరిచేవాడు కాదు. నీకు నాకు సంబంధం ఏందనే అనేవాడేమో, మనుషులు అయి ఉంటాయి. కానీ ఆయన దేవాతి దేవుడు. హల్లెలూయా. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ అడ్రస్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాడు. ఇన్ని చెప్పి మళ్ళీ స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంటే స్వస్థపరచడం దేవుని ఉద్దేశమా కాదా? దేవుని ఉద్దేశమే. కాకపోతే వాళ్ళ యొక్క మనస్సును నూతనపరుస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆలోచన విధానం మంచిగా లేదు. ఆమె యూదురాలుగా నటించడం మంచిగా లేదు. ఎవరిలాగానో నువ్వు ఉండడం దేవుడు కోరుకోవట్లేడు. నువ్వులాగా దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. వేరేలా వాళ్ళలాగా ముసుగు వేసుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే, అయ్యా ఇది నా ప్రాబ్లం, ఇది నా సమస్య, ఇది నేను చేస్తున్న పాపం, ఇది నా జీవితం అని దేవునికి తెలియపరిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీకు అన్నీ మంచుకున్నట్టుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో కార్యాలు పొందలేవు. వింటున్నారా? ఒక చెరువులో మునిగిపోతూ అయ్యా హెల్ప్ హెల్ప్ అని అడిగితే అప్పుడు ఎవరైనా వచ్చి నేను కాపాడతారు కాదు. నువ్వు అట్లనే ఏమి మాట్లాడకుండా, అంటే కొన్నిసార్లు మాట్లాడే పరిస్థితి ఉండదు, కానీ అంటే నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను చేరుకుంటాడు. నాకు ఎవరు అవసరం లేదనుకుంటే దేవుడు నిన్ను చేరుకోడు. అందుకే యూదుల గురించి యేసుప్రభు వచ్చిన యూదులు కూడా కొందరు చాలామంది ఆయన అంగీకరించలే. ఇంకొక సందర్భంలో ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే
అసలు తూరు సీదోన్లో యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ కనాను స్త్రీ కొరకు నుంచి వచ్చాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంత దూరం ప్రయాణం చేసిపోయాడు. మళ్ళా రివర్స్ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గలిలయకి వెళ్ళిపోయాడు. అంటే ఒక్క స్త్రీ గురించి అంత దూరం ఆయన ప్రయాణం చేశాడు. యేసు ప్రభు రావడానికి ప్రాముఖ్య కారణం ఎవరు అంటే ఆమెకు తెలియదు. ఒక ప్రాంతంలో గదారా అనే ప్రాంతంలో ఒక దెయ్యం పట్టిన వ్యక్తి గురించి వెళ్ళాడు యేసు ప్రభు. అంటే ఒక్కరి గురించి కూడా యేసు ప్రభు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంటే అందరూ ఆయన దృష్టిలో ప్రాముఖ్యమే. అందుకే దేవుని వాక్యాలు మనం చూస్తాం, ఆయన 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె గురించి వచ్చే దేవుడు. అంత ప్రేమ కలిగినవాడు. హల్లెలూయా. గదారా అనే ప్రాంతానికి వెళ్ళి ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని విడిపించి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళింది ఆ దెయ్యం పట్టిన వాడిని విడిపించడానికే. కేవలం నీ గురించి, ప్రత్యేకంగా నీ గురించి కూడా యేసయ్య వస్తాడు. హల్లెలూయా. నా గురించి ఏమై వస్తాడులే, నాకు నా పరిస్థితి బాగలేదు, నేను అంత ప్రాముఖ్యం కాదనుకుంటున్నావేమో. నా యేసయ్యకు నువ్వు ప్రాముఖ్యం. హల్లెలూయా. నా యేసయ్యకు మనం అందరం ప్రాముఖ్యమే. ఈ లోకంలో ఉన్న వారికి నువ్వు ప్రాముఖ్యం కాకపోవచ్చు, కానీ యేసయ్యకు నువ్వు ప్రాముఖ్యం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పండి. చెప్పినరా? ఎవరికి ఇంపార్టెంట్? నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు అని చెప్పండి. నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నా యేసయ్యకు నేను ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒక్కొక్కరి గురించి వచ్చాడమ్మా ఆయన. ప్రత్యేకంగా నీతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. నీతో రిలేషన్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభువును వెంబడిస్తూ దేవుని సేవలో పరిచర్యలో ముందుకు సాగుతున్న కాపర్లు కూడా వారి యొక్క గొర్రెలతోటి ఒక్కొక్కరితోటి ఒక సహవాసం కలిగి వారి గురించి తెలుసుకోవడానికి ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన అయ్యగారిని అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తాడు. హల్లెలూయా. 5 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ పేర్లు మాత్రం పేర్లే కాదు, చాలా విషయాలు మన అందరి గురించి తెలుసు. ఎట్లా అంటే ఒక్కొక్కరి గురించి ఆలోచించడం వల్లనే. ఒక గుంపు, ఒక సమూహంగా ఆలోచించట్లేడు యేసయ్య. నిన్ను ఒక పర్సనల్గా, ఒక వ్యక్తిగా నిన్ను చూస్తా ఉన్నాడు. అది సంతోషం. హల్లెలూయా. అధికారులు, పెద్ద పెద్ద వాళ్ళు ఒక సమూహాన్నే చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి టైం ఇచ్చే అంత ఉండదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ యేసయ్య నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? మరి యేసయ్య నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు యేసయ్య గురించి ఆలోచించే స్థితిలో ఉంటున్నావా? ఇంకొక ప్లేస్లో శతాధిపతి గురించి చూస్తాం. ఓ శతాధిపతి వస్తాడు. ఆయన వచ్చి ఏమంటాడు అంటే, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు అని అంటాడు. ఈ శతాధిపతి కూడా యూదుడు కాదు. ఈ శతాధిపతి కూడా ఇజ్రాయేలు జనాంగానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక విధంగా రోమా సామ్రాజ్యానికి పనిచేస్తున్న వ్యక్తి. కానీ యేసయ్య ఏమన్నాడు అంటే, ఆ తర్వాత సెంచురియన్, ఆ శతాధిపతి ఏమంటాడంటే, అయ్యా నా దాసుడు రోగిగా ఉన్నాడు, నువ్వు నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవివ్వు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. ఏమన్నాడు? నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా, నువ్వు మాట పలుకు చాలు, నువ్వు ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. అలాంటి విశ్వాసం మనలో ఉందా? దేవుని సేవకులు ఒక మాట పలికితే జరుగుతుందనే విశ్వాసం నీకుందా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేలీలందరిలో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. ఇజ్రాయేలీల కోసం యేసయ్య వచ్చాడు, కానీ ఇజ్రాయేలీలకు కూడా అలాంటి విశ్వాసం లేదని బాధపడతా ఉన్నారు. యేసయ్యనే నమ్మలే. ఇంకా పాస్టర్లని కొంతమంది నమ్మకపోతే పరేషాన్ అయ్యే అవసరం ఏముంది? కొన్నిసార్లు యేసయ్యతోటి మనల్ని మనం పోల్చుకున్నప్పుడు కొంత నెమ్మది వస్తుంది. కొంతమంది యేసుప్రభునే నమ్ముతలేరు, ఇంకా పాస్టర్లని ఏం నమ్ముతారు? యేసుప్రభు బాధపడ్డాడు, ఒక విధంగా పోలుస్తున్నాడు. ఇజ్రాయేల్ అందరిలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. నేను వచ్చిందే వాళ్ళ కోసము, కానీ వాళ్ళలోనే ఇలాంటి విశ్వాసం లేదు. నీది గొప్ప విశ్వాసం అని మెచ్చుకోవడం వల్ల చూస్తున్నాం. ఇక్కడ కూడా మెచ్చుకొని ఏమంటాడు తెలుసా? ఏమంటాడు అక్కడ?
నీ దాసు అంటే స్వస్థపరచబడతాడని తెలియపరుస్తాడు, మాటనే తెలియపరుస్తాడు. తర్వాత ఆయన దారిలో ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎదురొస్తారు కొంతమంది. అయ్యా, నీ దాసుడు స్వస్థపడ్డాడు. ఎప్పుడు స్వస్థపడ్డాడు అని టైం చెక్ చేసుకుంటే గడియలు, అప్పట్లో మనలాగా వాచులు లేవు, కానీ ఏ టైంలో జరిగి ఉండొచ్చు అని ఆయన అడిగితే, యేసుప్రభు ఎప్పుడైతే నీ దాసుడు స్వస్థపడతాడు అని తెలియపరిచాడు, అదే గడియలో ఇంటి దగ్గర ఉన్న దాసుడు స్వస్థపరచబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అంత అక్యురసీ ఉంది యేసయ్య మాటకు. యేసుప్రభు మాట కాంతి కంటే వేగంగా వెళ్తుంది కదా. కాంతి చాలా స్పీడ్గా వెళ్తుంది. లైట్ ట్రావెల్స్ వెరీ ఫాస్ట్. వింటున్నారా? లైట్ సౌండ్ కంటే కూడా లైట్ ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సూర్యుడి నుండి భూమికి సూర్యకాంతి రావడానికి 8 నిమిషాల ఎంతో పడుతుంది. 8 నిమిషాలు పడుతుంది. ఎక్కడి నుంచి? సూర్యుడి నుంచి భూమికి సూర్యకాంతి లైట్ రావడానికి 8 నిమిషాలు. అంటే ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. ఎన్ని కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా సూర్యుడి నుంచి భూమికి. ఇంత డిస్టెన్స్ 8 నిమిషాల్లో వెళ్తుందంటే అంత స్పీడ్గా వెళ్తా ఉంది. కానీ దేవుని మాట అంతకంటే స్పీడ్గా వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట తెలియపరిస్తే ఇన్స్టాంట్గా అక్కడ అయిపోతుంది. దేవుని మాటలో అంత శక్తి ఉంది. అలాంటి కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు విశ్వాసం ఉండాలి. మళ్ళీ చెప్పండి, ఇంకో పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం లేనివి ఉన్నవా, అదృశ్యమైనవి. చూడండి ఒకసారి. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. తర్వాత చదవండి, ఎవరైనా ఓపెన్ చేస్తారా? హెబ్రీలా ఒకసారి చూద్దాం. 11:1 చదవండి. అదేనా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అదృశ్యం అంటే కనిపించనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆత్మ సంబంధమైన వారమైన మనము విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాసం కలిగి జీవించాలి. నీ జీవితంలో విశ్వాసం ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడవు. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నువ్వు యూదుడు అయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడవు. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నువ్వు ఏ ప్రాంతానికి, ఏ ఊరికి ఇది కాదు ఏసై చూసేది, నీలో విశ్వాసం ఉందా? నీలో విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యాలు మనం చూస్తాం, విశ్వాసం నుండి విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. ఫెయిత్ టు ఫెయిత్ అంటే యేసు ప్రభుని అంగీకరించడం అనేది విశ్వాసంతో చేసిన కార్యం. తర్వాత నీ విశ్వాసం ఏమవ్వాలి అంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం అభివృద్ధి చెందితే నీ జీవితంలో గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు. వినాలి దేవుని వాక్యాన్ని. యూట్యూబ్లో మెసేజెస్ నేను ప్రతి వారం అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. లాస్ట్ వీక్ది ఇంకా టైం సరిపోక కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా అప్లోడ్ చేయలే. ఈ వారం 2 మెసేజెస్ అప్లోడ్ చేస్తా దేవుని కృపను బట్టి. ఎందుకు అప్లోడ్ చేస్తున్నా చెప్పండి? యూట్యూబ్లో ఎవరు వినాలని చెప్పండి? ఆలోచించండి ఇప్పుడు. ముఖ్యంగా ఎవరు వినాలని నేను అప్లోడ్ చేస్తున్నా? వినండి, చెప్పండి. మీ గురించే. అట్లనే అది అనేకులకు కూడా దీవెనకరంగా ఉండాలని నేను అప్లోడ్ చేస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. అది కొన్నిసార్లు మనం వినము, వేరే వాళ్ళని ఫోన్లు చేస్తారు. బ్రదర్ మంచిగుంది వాక్యం, అద్భుతంగా చెప్పారు. ఎవరు చెప్పాలి ఈ మాటలు వాస్తవానికి? మన అయ్యగారే. మనం ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్ మనదే కదా, చర్చిలో విన్నాం కదా, రోజు చూస్తూనే ఉన్నాం. అయ్యగారు ఆయన ఏ షర్ట్ వేసుకున్నాడు కూడా నాకు తెలిసే. మొన్న
మేము ఎందుకు వింటాం? ఈ మెసేజ్ ఎవరి కోసం అంటే బయట అందరికీ, మాకు కాదు. ప్రత్యేకంగా నేను అప్లోడ్ చేస్తుంది ఎవరి గురించి అంటే, ఒకవేళ మీకు తెలియదు ఈరోజు చెప్తున్నా, మీ గురించే. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినాలి, వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి. వింటున్నారా? ఒక్కొక్క మెసేజ్ ఎన్నిసార్లు వినాలంటే ఎన్నిసార్లు వినాలి? ఎన్నోసార్లు వినాలి, నీకు లెక్క ఉండొద్దు. ఒక్కొక్క మెసేజ్ 100 సార్లు వినాలి. ఈ మెసేజ్ వినేసిన అయ్యగారి 20 ఉన్నాయి, మళ్ళీ విను 20 100 సార్లు విను. ఎన్నైతే 2000 సార్లు వినొచ్చు. 2000 గంటలు అవి. మన మెసేజ్ కనీసం గంట ఉంటుంది. వినాలి, వినాలి. నేను వింటా, నేనేదో చేయండి నేను చెప్పట్లేను. సుమారుగా ప్రతిరోజు వాక్యాలు వింటుంటా. దేవుడు నా జీవితంలో ఇచ్చిన వాళ్ళని. చిన్నప్పుడు అంతా అయ్యగారు వాక్యాలు విని 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 వింటా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితం మారుతూ ఉంటుంది. డాడీ కూడా మెసేజ్ వింటాడు తెలుసా. కొన్నిసార్లు ఇవి తెలీదు. మా పెదనాన్న వాక్యాలు విని విని మేము కూడా వినేది. డాడీ క్యాసెట్ పెట్టిండంటే ఇంట్లో అందరు వినాల్సిందే. వినాలి, 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 ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, కొన్ని రిఫర్ చేసుకోవాలి, కొన్ని రాసుకోవాలి, దేవుడు నీతో మాట్లాడేవి చేయాలి. అప్పుడు నీ జీవితం అభివృద్ధి చెందుతుంది, విశ్వాసంలో బలపడతావు. వినాలి, వినాలి. కొంతమంది అనుకుంటారు వినడం ఏంది కాదు, వినాలి. హల్లెలూయా. నేను చాలామంది వాక్యాలు వింటా. చాలామంది అంటే స్పెసిఫిక్గా దేవుడు నాకు తెలియదు, అందరి వినాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏదైతే దేవుని వాక్యమే, ఏదైతే ఏంది అది విందాం, ఇంకొకటి విందాం, ఆయన తిందాం, ఏదైతే చర్చ్ ఏంది ఆ చర్చికి పోదాం, ఈ చర్చికి పోదాం. స్పెసిఫిక్గా దేవుడు నీకు ఏర్పరిచిన వాళ్ళ వాక్యాలు నువ్వు వినాలి. బిషప్ డాగ్ మెసేజెస్ నేను వింటా. ఎందుకు అంటే దేవుడు ఆయన నా జీవితంలో అనుగ్రహించాడని నాకు తెలుసు. మీరు కూడా వినగలిగి ఇంగ్లీష్ వస్తే వినండి, వినండి. నేను చెప్పే చాలా విషయాలు ఆయన వాక్యాల్లో కలుస్తూ ఉంటాయి. ఎందుకంటే విని 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 ఏమవుతుంది, ఆ విధంగా నేను ఆలోచిస్తూ ఉంటా. హల్లెలూయా. మీరు కూడా వినాలి. వింటున్నప్పుడు మందిరంలో జరుగుతున్న కార్యక్రమములు, మన మందిరంలో ఏం ప్రాముఖ్యం ఏంటివి అనేవి నీకు అర్థమవుతూ ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. అందుకే ఎవరైనా మందిరాల్లో కొత్తగా జాయిన్ అవుతున్నారనుకో, మనం ఎప్పటి నుంచో ఉంటున్న మనం ఏం చేయాలంటే వాళ్ళని వాక్యాలు వినేటట్టుగా ప్రోత్సహించాలి. వింటున్నారా? నేను ఆఫ్రికాలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ప్రతిరోజు వాక్యాలు వినాలి, వాక్యాలు వినాలి ప్రతిరోజు. ఆయన 30 సంవత్సరాల్లో రికార్డ్ చేసిన మెసేజ్ చాలా చాలా చాలా. ప్రతిరోజు రోజు మొత్తం అదే కదా. అంటే ఎన్ని సండేస్, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని క్యాంప్స్ మాకు కవర్ అయి ఉంటాయి. ఎన్నెన్నో 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 వినేస్తాం. కొన్ని ప్రేయర్ మీటింగ్స్, కొన్ని స్పెషల్ మీటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆసక్తి కలిగిన వారితో నేను స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటా. స్పెషల్ మీటింగ్స్ ఇవి అందరికి కాదు, ఈ స్పెషల్ వాళ్ళని టార్గెట్ చేస్తా. ఎందుకు అంటే వాళ్ళు ఆసక్తితో ఉన్నారు, వాళ్ళకి ఇంకొన్ని విషయంలో బలమైన విషయాలు తెలియపరిస్తే వాళ్ళు ఇంకా బలపడతారు. కొంతమంది టైంకి వస్తుంటారు, కొంతమంది దేవుని మందిరంలో వాడబడుతుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి కొన్ని స్పెషల్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆల్ నైట్ ప్రేయర్కి వస్తే నువ్వు ఒక స్పెషల్ మీటింగ్ అటెండ్ అయినట్టే. ఆల్ నైట్కి వచ్చి దీవించబడుతున్నవారు. హల్లెలూయా. ఆల్ నైట్లో స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి, లైవ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఉంటుంది, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేది ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ఆల్రెడీ ప్రార్థనకి రాని వాళ్ళు వేస్తున్నామోలో వచ్చే సంవత్సరం నుంచి వచ్చుదురుగాక. రావాలి ఆల్రెడీ నిద్ర వస్తుంది. అయ్యారు మాకు నిద్ర రాదు. ఇంటికాడ నిద్ర పట్టాక మేము చర్చికి వచ్చి కూర్చుంటున్నాం. అందరికి వస్తుందమ్మా నిద్ర. చర్చికి ఎందుకు వస్తున్నాము? ఆ నిద్ర కంటే నాకు యేసయ్య ముఖ్యం అన్న వాళ్ళు చర్చికి వస్తారు. కొంతమంది మరీ అలసిపోయి ఉంటారు, ఎట్లా చూస్తుంటారు. అందరు కాదు, వీళ్ళు తక్కువ, ఎక్కువ మంది వినేవాళ్ళు ఉంటారు.
అయినా కానీ వాళ్ళు ఉండడం సంతోషం. ఎందుకంటే నిద్ర వస్తున్నా కానీ కనీసం మందిరంలో ఉందామనన్నా వస్తారు వాళ్ళు. హల్లెలూయా. అది వాళ్ళ విశ్వాసం. విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు అడిగేయాలి. వీళ్ళని గురించి యేసుప్రభు మెచ్చుకుంటున్నాడు. ఈ శతాధిపతి గురించి యేసుప్రభు మెచ్చుకున్నాడు. ఆ కనాను స్త్రీ గురించి కూడా యేసుప్రభు మెచ్చుకున్నాడు. నీ విశ్వాసం గురించి యేసుప్రభు మెచ్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? విశ్వాసం గురించి మెచ్చుకోవాలి అంటే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. విశ్వాసంతో వెళ్తున్నప్పుడు ఈ లోకముల దృష్టిలో నువ్వు ఆలోచన లేని వ్యక్తిగా కనిపించవచ్చు. విశ్వాసంతో వెళ్తున్నప్పుడు నువ్వు చేస్తున్న కార్యములు అందరికీ అర్థం కాకపోవచ్చు. విశ్వాసంతో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవచ్చు. కానీ విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేలీయుడివి, యూదుడు కానవసరం లేదు. అది యేసు ప్రభు తెలియపరుస్తూ వచ్చాడు. ఆయన ఆ పరిచర్య అంతట్లో కూడా మనం చూస్తాం. యూదుల గురించే కాదు, అందరినీ ఆయన స్వస్థపరుస్తున్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడు. అనేక విషయాలు యేసు ప్రభు కేవలం యూదుల గురించే వచ్చాడు అనుకున్న వారి ఆలోచనలను కూడా పక్కన వాళ్ళ ఆలోచనలు తొలగించడానికి మాట్లాడుతూ కొన్ని పరిస్థితులను కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపి. అయితే యూదులు ధర్మశాస్త్రమును ధ్యానిస్తారు. ధర్మశాస్త్రమును తెలుసుకున్న వాళ్ళు వింటున్నారా? యూదులకు ఏం తెలిసి ఉంటుందంటే ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, నీ దేవుణ్ణి సేవించాలి, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయ, ఇలాంటివి అన్నీ తెలుసు. మోషే రాసిన తోరా ఇవన్నీ కూడా వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఈ అన్యులకు యేసు ప్రభు తెలుసు. హల్లెలూయా. వీళ్ళకి ధర్మశాస్త్రం తెలీదు. ఈ శతాధిపతికి, ఈ కనాను స్త్రీకి ధర్మశాస్త్రం తెలీదు. 4వ ఆజ్ఞ ఏంటంటే వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళకి ఏం తెలుసా? యేసు ప్రభు తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు. ధర్మశాస్త్రం తెలీదు. కొంతమంది నాకు బైబిల్ అంతా తెలుసు అనుకుంటున్నాను. నీకు బైబిల్ తెలిస్తే ప్రయోజనం లేదు. యేసయ్య తెలవాలి. హల్లెలూయా. యేసు ప్రభు తెలిస్తే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభుతో సహవాసం ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభుని తెలుసుకోవాలి. వీళ్ళకి తెలుసు యేసయ్య దగ్గరికి వస్తే నా కూతురు బాగుపడుతుంది, నాకు ధర్మశాస్త్రం అవసరం లేదు, యేసయ్యని చేరుకుంటే నా రక్తస్రావం తగ్గిపోతుంది. యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య దావీదు కుమారుడు అని గట్టిగా అరిస్తే ఆయన చెవులో నా మాటలు పడితే నాకు చూపు వస్తుందని ఆయనకు తెలుసు. ఈయన ఎప్పుడు ధర్మశాస్త్రం సాధించలే. ఎవరు? ఈ గుడ్డతను ఎప్పుడు చర్చికి పోలే. ఈయన ఏం చేస్తాడు? రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటాడు. ఒక అతను కుంటే అతను ఉన్నాడు సమాజ మందిరం దగ్గర బయట అడుక్కుంటా ఉన్నాడు. పేతురు యోహాను వెళ్తా ఉంటే అడుగుతున్నాడు, అయ్యా నాకు సహాయం చేయి. అటేటో చూసుకుంటూ అడుగుతున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మా వైపుకు చూడు, మమ్మల్ని అడుగుతున్నావు కదా చూడు అన్నాడు. అనగానే చూస్తున్నాడు. ఇంకే వీళ్ళు నన్ను చూడమన్నారంటే ఏదో పెద్దదే ఇస్తారు నాకు అనుకున్నాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, వెండి బంగారాలు, అమ్మో వీళ్ళు నన్ను పట్టించుకొని నన్ను చూడమంటారు అంటే ఇది పెద్ద బ్యాచ్ అనుకున్నాడు. వెండి కాసుల దగ్గర మామూలుగా ఏం వేస్తారు, అప్పట్లో ఏం యూజ్ చేసిరో అవే యూజ్ చేసి ఉండొచ్చు. నువ్వు ఆశిస్తున్నట్టు వెండి బంగారాలు, నువ్వు ఆశిస్తున్నట్టు 100 రూపాయలు 1000 రూపాయలు మా దగ్గర లేవు. అక్కడ ఒక మాట అంటాడు, గమనించండి. దొరుకుతుందా వెతకగలిగితే? ఎంతమంది దీవించబడుతున్నారు? హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 3 చూడండి. పేతురు అన్న మాట 6వ వచనం. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు అంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి కొంతమంది అయ్యా అది ఇది అని ఆశపడతా ఉంటారు. అప్పుడు దేవుని సేవకులు ఏమంటారు అంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు. పేతురు అంటున్నాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసా? పేతురు యోహాన్ దగ్గర ఉన్నాడు. పేతురు అనాల్సిన మాట వాస్తవానికి ఏంది అంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు అనాలి, కానీ నాకు తెలిసి యోహాన్ దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? నా యొద్ద లేవయ్యా, యోహాన్ దగ్గర ఉండుంటాయి.
అందుకే యోహాన్ దగ్గర ఉన్నాయి అని ఉండుండొచ్చు అని ఎందుకు చెప్పొచ్చు అంటే, యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ తన తల్లి బాధ్యత ఎవరికి చెప్పాడంటే యోహానికి. డబ్బులు లేని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తారా? అంటే యోహాన్ దగ్గర ఉన్నాయి, చూసుకునే సామర్థ్యం ఉంది. అందుకని పేతురు ఏమంటున్నాడు అంటే, వెండి బంగారములు పర్సనల్గా నా బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అంటూ ఏమంటాడో చూడండి. కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నా దగ్గర వెండి బంగారం నువ్వు అనుకున్నట్లు సంపద సిరి ఇవన్నీ లేవు. నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను. తర్వాత ఏమన్నాడు చదవండి. నజరేయుడైన యేసు నామములో నడువమని చెప్పాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు అనగానే కుంటి వ్యక్తి లేచి నడవడం ప్రారంభమైంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. యేసు నామములో శక్తి ఉంది. యేసయ్య దగ్గర నువ్వు పొందుకోవాలని విశ్వాసంతో వస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ ఆలోచన ఏ విధంగా ఉంది? నీ ఎవరివైనా కానీ దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారి దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్య తొలగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉన్న వాళ్ళు నా జీవితంలో జరగదు, నాకు రాదు, నా జీవితం మారదని మాట్లాడరు. యేసయ్య దగ్గరకు వచ్చి ఇదే నా జీవితంలో యేసయ్య ఉంటే కార్యం జరుగుతుందని నమ్ముతారు. ఎప్పటి వరకు అంటే జరిగే వరకు నమ్ముతారు. హల్లెలూయా. ఆ విశ్వాసం కావాలి. అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ప్రభువా, ఇక్కడి నుంచే మా ఇంటికి వచ్చే అంత మంచి వాడిని కూడా నేను కాను, నువ్వు ఇక్కడి నుంచే మాట్లాడు, మా ఇంట్లో కార్యం జరుగుతుంది. అది విశ్వాసం. అలాంటి విశ్వాసం దేవుడు చూస్తాడు. అలాంటి విశ్వాసులను దేవుడు ఘనపరుస్తాడు. నువ్వు విశ్వాసిని అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. ఇట్స్ నాట్ పాసిబుల్. యు కెన్ నాట్ ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. నువ్వు సంతోషపెట్టేది ఏ విధంగా అంటే విశ్వాసం ద్వారా. నువ్వు విశ్వాసం ద్వారా ముందుకు వెళ్తున్నప్పుడు నీ జీవితం బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనందరి జీవితం బట్టి దేవుడు సంతోషించునుగాక. దేవుని ఆనందపరిచే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఇదంతా మనం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే జ్ఞానుల నుంచి స్టార్ట్ అయింది. హల్లెలూయా. జ్ఞానులు ఎవరు అంటే వీళ్ళు కూడా యూదులు కాదు. యేసు ప్రభు రావడానికి గల కారణములో వీళ్ళు లేరు. అంటే వీళ్ళు అన్యులే, అన్యజనాంగమే. కానీ వీళ్ళు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వచ్చేసరికి 1 సంవత్సరం 2 సంవత్సరంలో పట్టింది. యేసు ప్రభు అప్పటికే బెత్లెహేంలో ఇంకా పశువుల పాకలో లేడు. ఆయన అప్పటికి మాట్లాడుతూనే ఉంటాడు చిన్న చిన్న మాటలు. 1-2 సంవత్సరాలకి పిల్లలు మంచిగా మాట్లాడతారు. యేసు ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. యేసు ప్రభువును వచ్చి దర్శించారు, ఆయనకు సాగిలపడ్డారు. హల్లెలూయా. ఆయన పూజించారు, పూజించి బహుమానాలు అర్పించారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును నువ్వు చేరుకోవడానికి నువ్వు ఆశపడితే ఆయన నీకు సమీపంగా వచ్చే దేవుడు. దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళడానికి ఇష్టపడితే ఆయన నీకు దగ్గరగా వస్తాడు. నువ్వు కడిగేసి ఆయన 2 అడుగులు వేసి నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని ఆయన తృణీకరించే దేవుడు కాదు. నువ్వు రావద్దు త్రోసివేసే దేవుడు కాదు. అందరినీ ఆయన ఇష్టపూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? జ్ఞానులు అంత దూరం నుండి వచ్చి యేసు ప్రభువుని చూడగానే వాళ్ళకి ఎంతో సంతోషమే ఉంటుంది కదా. 1 సంవత్సరం ప్రయాణం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? 1 సంవత్సరం ప్రయాణం, దారి మధ్యలో ఎన్నో ఇబ్బందులు, మధ్యలో కొన్నిసార్లు అనిపించుంటుంది అరే ఇంత ప్రయాసపడి వెళ్తున్నాం ఏంది. కానీ వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు. ఏ విధంగానే వెళ్తే మనం ఎవరిని చూస్తాము? యూదులకు రాజుగా పుట్టిన యేసయ్య. హల్లెలూయా. ఆయన యూదులకు రాజుగా పుట్టాడు, కానీ ఆయన మనందరికీ కూడా రాజు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రజలందరికీ ఆయన అధికారిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు అనే విషయాన్ని వీళ్ళు గుర్తించారు జ్ఞానులు. యూదులకు రాజుగా పుడితే వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏంది? అవునా కదా. కానీ వీళ్ళు వెళ్ళారు. ఎందుకంటే
ఆయన మనకు కూడా రాజుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనుషులందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసయ్య ప్రేమను అర్థం చేసుకుంటున్నామా? దేవుని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చే స్థితిలో ఉంటున్నామా? వాళ్ళు విశ్వాసంతో ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? యెరూషలేం ప్రాంతానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన వారి జీవితంలో గొప్ప సంతోషము అనుగ్రహించబడింది. వాళ్ళ మార్గములు మార్చబడ్డాయి. వింటున్నారా? ఇంతకుముందు స్టార్ని వెంబడిస్తూ వచ్చారు, ఒక నక్షత్రాన్ని. వెళ్ళేటప్పుడు స్టార్ని వెంబడించి కాదు వెళ్తుంది. దేన్ని బట్టి? దేన్ని బట్టి వాళ్ళ జీవితంలో మార్చబడ్డాయి అంటే ఎట్లా మాట్లాడాడు దేవుడు? స్వప్నంలో కళ ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని నమ్మి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి చూడండి. దేవుడు అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనాల ద్వారా, కళల ద్వారా. నాకు తెలిసి అక్కడికి వచ్చిన తర్వాత మరియమ్మ చెప్పుంటుంది, యేసుప్రభు మీకు ఎలా జన్మించాడమ్మా అన్నప్పుడు గాబ్రియేల్ దూత నా దగ్గరికి వచ్చి స్వప్నంలో మాట్లాడింది అని ఉండొచ్చు. హల్లెలూయా. దర్శనములు, కళలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. కేవలం కొన్నిసార్లు కళలనే ఆధారం చేసుకోవద్దు. నాకు కళ వచ్చింది అని కేవలం కళ మీదనే చేసుకోకూడదు. ఈ కళ దేవుడే ఇచ్చిండని నీకు కొన్ని కన్ఫర్మేషన్స్ ఉండాలి. రీసెంట్గా ఒక దేవజనుడు చెప్తా ఉన్నాడు, మనము కళలు ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే పాత నిబంధనలు చూస్తాం. కొత్త నిబంధనలో కళలు చాలా తక్కువ. కొత్త నిబంధనలో ఏం చూస్తామో తెలుసా? దర్శనాలు చూస్తాం. హల్లెలూయా. దర్శనాలు అంటే కళలు కాదు. కళలు అంటే నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చినాయి. దర్శనాలు అంటే నువ్వు లేచున్నప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు లేచున్నప్పుడే కొన్నిటిని చూపిస్తూ ఉంటాడు. అలాంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవునిలో బలపడే స్థితిలో ఉండాలి. దేవుడు నిన్ను బలపరిచి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాళ్ళు అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి పూజించారు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? యేసు ప్రభువు చిన్న శిశువే, 1-2 సంవత్సరాల బాబు దగ్గరికి వచ్చి ఆయనని ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనని సేవిస్తూ ఉన్నారు. అలాంటి తగ్గింపు మనకుందా? అలాంటి తగ్గింపు ఉందా? కొందరు సేవకులను చూస్తే అయ్యగారికి ఎంత ఏజ్ ఉంటుంది, ఎంత వయసు ఉంటుంది, చిన్న పిల్లగాడేగా, ఈయనకేంది గౌరవం ఇచ్చేది? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. అనిపించింది ఎవరికైనా? ఇక్కడ యేసుప్రభు 2 సంవత్సరాల బాబే ఆయన దగ్గరికి వచ్చి పూజిస్తూ ఉన్నారు. ఈయన ఈరోజు చిన్న బాబే, కానీ ఈయన ఎవరు అంటే యూదులకు రాజు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ ఉన్న పరిస్థితిని అందరు గుర్తించకపోవచ్చు, పర్వాలేదు. నీ యొక్క విలువను, నీ యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకున్న వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువును పూజించి ఆరాధించి బహుమతులు సమర్పించారు. హల్లెలూయా. బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారం దేనికి గుర్తు అంటే రాయల్టీ, రాజరికానికి గుర్తు. సొలొమోన్ మహారాజు దగ్గరికి షేబా దేశపు రాణి ఆమె వచ్చి ఏం సమర్పిస్తుంది? ఇచ్చిన బహుమతుల్లో ఒకటి ఏంటంటే బంగారం, రాయల్టీ. బంగారం వేసుకునే వాళ్ళు రాజులు, వజ్రాలు అవి కూడా ఉంటాయి, కానీ బంగారం రాయల్టీ గుర్తు. తర్వాత సాంబ్రాణి, బోలము. ఒకటేమో సుగంధ ద్రవ్యాలు, ఒకటేమో ప్రిజర్వేటివ్, అంటే ఖరాబ్ కాకుండా దాచిపెట్టడానికి ఉపయోగించేవి. ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు బహుమతులు తీసుకొచ్చి యేసయ్యకు సమర్పించారు. వాళ్ళు వచ్చిందే సంవత్సరం ట్రావెల్ చేసి రావడానికే మధ్యలో ఎన్నో ఖర్చులు, ఎన్నో ఇబ్బందులు కదా. వచ్చి మళ్ళీ ఏమి ఇస్తున్నారు? బంగారము, సాంబ్రాణి, బోలము. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? రీసెంట్గా ఒకరు చెప్తా ఉన్నారు, అయ్యగారు జ్ఞానులు సమర్పించిన కానుకలను బట్టి నాకు కూడా దేవునికి కొంచెం బంగారం ఇవ్వాలి అని అనిపించింది అన్నారు. ఇచ్చారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు కానుకలు తీసుకురావడము ఆశీర్వాదం. దేవుని మందిరంలో పరిచర్య గురించి మనం అంతా కూడా ఇండిపెండెంట్ కదా. దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళు, దేవుని కొరకు ఇస్తున్న
కానుకలను బట్టి పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. దేవుని మందిరానికి కానుకను తీసుకొచ్చారు. అందుకే మందిరానికి వస్తున్నప్పుడు మ్యాక్సిమం ఖాళీ చేతులతోటి రాకూడదు. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో ఒక కానుక తీసుకొని రావడము ఆశీర్వాదకరం. దేవుడు నువ్వు ఇస్తున్న వాటిని దీవిస్తాడు. దేవుని పరిచర్యలో అవి వాడబడతాయి. దేవుని పరిచర్య ముందుకు సాగుతుంది. దేవుని కార్యక్రమములు జరుగుతాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం దేవునికి ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? ఈ బంగారం తీసుకొచ్చారు కదా, సాంబ్రాణి బోలం. అప్పట్లో అత్తరు కూడా చాలా విలువైంది. ఇప్పుడు కూడా మామూలు మనం వాడే 50 రూపాయలది ఈ కావు, వేల కొన్ని లక్షల మీద కూడా ఉంటాయి సెంట్లు. అత్తరు సెంట్ బాటిళ్ళు. ఒక స్త్రీ యేసుప్రభు పాదముల మీద ఏమేస్తుంది? అత్తరు సీసా. ఆ రోజుల్లోనే ఎన్నో దేనారాలను ఉంటుంది. అది విలువ కలిగిన అత్తరు. దాని గురించి ఎవరు మాట్లాడతారంటే తెచ్చి పోసినామా కాదు, పోస్తే ఇబ్బందిగా ఫీల్ అయినారుగా ఎవరు? యూదా ఇస్కరియోతు. ఈయనకి డబ్బుల మీద మనీ మైండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఇస్తే దేవునికి ఇవ్వడం తప్పుగా భావిస్తూ ఉంటారు. గత వారము క్రిస్మస్ గురించి అనేకులు ఇవ్వడానికి ముందు వచ్చారు. హల్లెలూయా. నాకెంతో సంతోషం అనిపించింది. నా ఊహకు మించి దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా. కానీ కొంతమందికి ఏమనిపిస్తుంటుంది అంటే యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళకు వీళ్ళేంది మందిరానికి అంత ఇస్తున్నారు, వీళ్ళకేం అవసరం లేదా, ఎక్కువైతే నాకు ఇవ్వచ్చుగా. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. యేసు నామములో అలాంటి ఆలోచనలు తొలగిపోవును గాక. దేవుని మందిరానికి ఆమె మంచిగా తీసుకొచ్చి పోసింది. ఆమె దృష్టిలో యేసయ్య పాదాలు ఆ అత్తరు కంటే విలువైనవి. వీళ్ళ దృష్టిలో లేవు కదా. యేసయ్య పాదాలు మనతోటే తిరుగుతున్నాడు. అందుకే ఆయనకి దూరంగా ఉండి ఆయనను ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, దగ్గరగా ఉన్న వాళ్ళకంటే. ఎంత గొప్ప స్థితి చూడండి. వాళ్ళు అంత దూరం నుంచి బంగారం తీసుకొచ్చారు. బంగారం ఎంత తీసుకొచ్చారు? నాకు తెలిసి ఎక్కువనే తీసుకొచ్చి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువును తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారంటే ఐగుప్తు దేశానికి తీసుకెళ్లారు. హేరోదు మహారాజు అందరిని చంపేద్దామని తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు వీళ్ళకి వెళ్ళడానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. అప్పుడు దేవుడు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా యోసేపు మరియమ్మకు యేసు ప్రభు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు సమకూర్చే దేవుడు. యోసేపు మరియమ్మకు తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు రేపు ఎట్లా, అన్నం ఎట్లా అనుకొని ఉండొచ్చు. నేను అంటున్నా, రాసలేదులే, మా పరిస్థితి ఎట్లా. కానీ మా ఇంట్లో ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉంటే నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ నిన్ను బ్రతికించగలిగిన దేవుడైన యేసయ్య నీ జీవితంలో ఉంటే నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పరిస్థితి గుండా ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. వీళ్ళకు బంగారం ఇవ్వడానికి వీళ్ళు ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సంవత్సరానికి ముందే వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. ఈరోజు నీకు దీవెన రావాలి అంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల ముందే దాన్ని సిద్ధపరచి ఉంచుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతున్నవారు హల్లెలూయా. ఒకసారి నాకు తెలిసి జార్జ్ ముల్లర్ దైవజనులు అనుకుంటా, ఆయన జార్జ్ ముల్లర్ గారేనా ఒక ఆర్ఫనేజ్ నడుపుతున్న సమయంలో ఆయన కొన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఒక వాటర్ బాటిల్లో ఏదో దేని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అయ్యా ఇది అవసరత ఉందని తెలియపరుస్తున్నాడంట. అయితే సడన్గా ఒకరు పంపినారంట, ఒక పార్సల్ పంపినారు. పార్సల్ ఓపెన్ చేస్తే ఈయన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో అదే ఉందంట ఆ పార్సల్లో. అయితే పార్సల్ ఈయన ప్రార్థన చేసింది మాత్రం అప్పుడే, కానీ ఆ పార్సల్ వాళ్ళు పంపింది మాత్రము కొన్ని నెలల ముందంట. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇతనికి అవసరత ఉంటుందని ఈ వ్యక్తికి తెలియక ముందే ఎవరికి తెలుసు అంటే యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు నీకు ఈ అవసరత ఉంటుందని నీకు కూడా తెలియదేమో, కానీ సమస్తమును ఎరిగిన దేవుడు తగిన సమయమునకు నీకు చేరుకునేలాగా దాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. నీ గురించి దేవుడు ఆశీర్వాదం ఏర్పాటు చేశాడు. అది ఆన్ ద వేలో ఉంది. హల్లెలూయా. వస్తా ఉంది. తొందరలో యేసు నామములో నీ ఆశీర్వాదం నువ్వు పొందుకొందువు గాక. నీ దీవెన నీ జీవితంలో అనుగ్రహించబడును గాక. ఎవరు కూడా మీ కొరకు ఉంచబడిన ఆశీర్వాదమును కోల్పోకుండా ఉందరు గాక.
దేవుని వైపుకు చూసి రావాలి. బంగారం ఇచ్చినారు, సాంబ్రాణి బోలం, అని అవసరతలు తీర్చబడ్డాయి. ఈ క్రిస్మస్ మాసంలో యేసయ్య నీ జీవితంలో ఉంటే నీ అవసరతలు తీర్చబడతాయి. నువ్వు ఊహించిన విధంలో కానప్పటికీ, కొన్నిసార్లు ఊహించిన విధంలో అయినప్పటికీ కూడా దేవుడు నీ అవసరతలు తీర్చి నిన్ను సమృద్ధితో నింపి నీ జీవితంలో మార్చగలిగిన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే యేసయ్య వైపు చూడాలి. ఈ జ్ఞానులు నక్షత్రం వైపే చూస్తున్నారు, కానీ జ్ఞానుల యొక్క గమ్యం నక్షత్రం కాదు. వాళ్ళ గమ్యం ఏంటి అంటే యేసయ్య. ఈ రోజులలో నీ గమ్యం ఏమై ఉంది? క్రిస్మస్కి ఒక మంచి స్కిట్ పిల్లలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏంటి అనేది క్రిస్మస్ రోజు చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో యేసయ్యను వెతుక్కుంటూ యేసయ్య వైపుకు చూస్తూ మనం యేసయ్యను గురిగా మనం వస్తే మన జీవితంలో సంతోషం వస్తుంది. మన జీవితంలో కోల్పోయినవి పొందుకునే అవకాశం ఉంటుంది. మన జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు ఆ యేసు ప్రభుని విడిచిపెట్టి నువ్వు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా కానీ ప్రయోజనం లేదు. ఈ క్రిస్మస్ మన జీవితంలో ప్రయోజనకరంగా మార్చబడును గాక. ఈ క్రిస్మస్ మన జీవితంలో సంతోషము తీసుకొచ్చును గాక. ఈ క్రిస్మస్కి కారణమైన యేసయ్య మన జీవితంలో నిలిచి, ఆయనలో మనం నిలిచిన కొలది మనం ఫలించి అభివృద్ధి చెందుదాము గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. 2000 సంవత్సరముల క్రితం నీ కొరకు నా కొరకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడమ్మా. యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణంలో ఒక కారణం ఏంటి అంటే నువ్వు నేను మనమందరం కూడా మనుష్యుల రక్షణ నిమిత్తము, మానవాళి పాప క్షమాపణ నిమిత్తము మనుషులందరూ కూడా దేవుని కుమారులుగా మార్చబడ్డానికి యేసు ప్రభు ఆయన కుమారుని స్థానంలో ఉన్నప్పటికీ కూడా మహిమను విడిచి ఈ లోకమునకు శరీరం ధరించి వచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని మహిమతో నింపబడాలని, నువ్వు దేవుని స్వరూపంలోకి మార్చబడాలని, దేవుని మహిమ నీ జీవితంలో ప్రకాశించాలని, నీ జీవితం వెలిగించబడాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. యేసయ్యను వెతికే స్థితిలో ఉన్నావా? యేసయ్యను నమ్మే స్థితిలో ఉన్నావా? యేసయ్యను విశ్వసించే స్థితిలో ఉంటున్నావా? జ్ఞానులు యేసయ్యను చేరుకోవడానికి కొన్ని సంవత్సరం పైగా ప్రయాణం చేసి వచ్చారు. నువ్వు దేవుని కొరకు ఏం ప్రయాణం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం సేవ పడుతున్నావు? దేవుని కొరకు ఏం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? ఈ లోకం వైపు, ఈ లోకములో ఉన్న సిరి సంపదల వైపు నువ్వు చూస్తూ జీవిస్తున్నట్లయితే ప్రయోజనం లేదమ్మా. దేవుణ్ణి వెతికే స్థితిలో ఉండాలి. జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారు అంటే దేవుణ్ణి వెతుకుతారు. మనం అందరం జ్ఞానము కలిగి జీవించుదుము గాక. యేసయ్య మా జ్ఞానము దయచేయండి ప్రభువా. నీ బిడ్డలందరికీ కూడా తండ్రి నిన్ను వెతికే జ్ఞానము దయచేయండి. నీకు ప్రాధాన్యత ఇచ్చే జ్ఞానమును దయచేయండి. వారి ఆత్మీయ జీవితమునకు ప్రాధాన్యత ఇచ్చే జీవితములు యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఈ లోకములో ఉన్నవి యేసయ్య ముందు దేనికి పనికిరావు. బంగారం తీసుకొచ్చి సమర్పించేశారు. ఎందుకంటే బంగారం కంటే విలువైన యేసయ్యను మేము చూసాం, ఆయనను సేవిస్తున్నాం, ఆయనను పూజించే అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు, ఆయన జీవితంలో ఉపయోగపడే అవకాశాన్ని మాకు ఇచ్చాడు అని సంతోషపడ్డారు. వాళ్ళు ఆనందించారు. దేవుని గణపరిచే స్థితిలో ఉంటున్నావా? నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? నీ హృదయంలో దేవుణ్ణి అంగీకరించిన స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఈ క్రిస్మస్ సంతోషం దేవుడు మన జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. యేసయ్య నీ కొరకు వచ్చాడమ్మా, నా కొరకు వచ్చాడు. ఆయన కలువరి శిలువలో చేసిన యాగము మానవాళి అంతటి రక్షణ నిమిత్తము. యేసు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల. లోకంలో ఉన్న మనుషులందరి పాపం ఆయన మీద మోపబడింది. ఆయన మనందరి గురించి పాపంగా చేయబడ్డాడు. ఎందుకంటే నువ్వు నేను మనందరము దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలుగా మార్చబడి నీతిమంతులుగా ఎంచబడాలని నీ కొరకు ఆయన రక్తమును కార్చాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు.
మరణమును గెలిచి తిరిగి లేచి నీకు నాకు నిరీక్షణ ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానం ఇచ్చాడు. అది నీకు నాకు ఇవ్వబడిన ఆధిక్యత. నీ స్థితి ఎట్లా ఉంది? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు దేవుని వెతికే స్థితిలో ఉన్నావా? నీ ప్రార్థన జీవితం, నీ వాక్య జీవితము, ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? దేవుని వెతకండి, దేవుణ్ణి వెతకండి, దేవుని వాక్యమును వెతకండి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనతో దేవుని సమయం గడపండి. మీ జీవితములు మార్చబడతాయని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా, మాకు సహాయం చేయండి ప్రభువా. ఆ కానా స్త్రీ విశ్వాసం ఉంచింది. అయ్యా నా కుమార్తెకు బాగాలేదు ప్రభువా, దయ్యం పట్టింది ప్రభువా. నిజమే ప్రభువా, నేను ఇజ్రాయేలుని కాదు, యూదురాల్ని కాదు ప్రభువా. ఈ ఆశీర్వాదం, ఈ స్వస్థత పొందుకునే మా గుంపులో నేను లేను. కానీ ప్రభువా, యజమానిని బల్ల దగ్గర కుక్క పిల్లలు కూడా ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతాయి కదా, ఆ విధంగా అనుకోని ప్రభువా మా జీవితంలో, నా కుమార్తె జీవితంలో కార్యము చెయ్యయ్యా అని ప్రార్థన చేసింది. వెంటనే యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. నువ్వు కోరుకున్నట్లే నీ జీవితంలో కలుగునుగాక. ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తె బాగుపడింది, స్వస్థత పొందింది. శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందాడు. అయ్యా నా ఇంటికి రావడానికి కూడా పాత్రుడని కాదు ప్రభువా, ఇక్కడ నుంచి నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా, నాకు నా దాసుడు ఇంటి దగ్గర బాగుపడతాడు ప్రభువా. అది విశ్వాసం. యేసయ్య నా కుటుంబాన్ని మార్చగలుగుతాడు, నా పిల్లల్ని మార్చగలుగుతాడు, నా తల్లిదండ్రులు మార్చగలుగుతాడు, నా చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చగలుగుతాడు, నా భార్యను మార్చగలుగుతాడు, నా భర్తను మార్చగలుగుతాడు, నా అన్నదమ్ములను అక్కచెల్లెలను మార్చగలుగుతాడు. నమ్మి యేసయ్య దగ్గరికి రా, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఎవరి గురించి అయినా స్వస్థత గురించి బాగుపడాలని కోరుకుంటున్నావేమో, నువ్వు విశ్వాసం ఉంచు. నీ విశ్వాసం ద్వారా వారి జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. నువ్వెందుకు వచ్చావని దేవుడు ఏమనడమ్మా. నువ్వు ఎంతగా దేవుడిని నమ్మితే అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. అందరూ చేతులు ఎత్తి అడుగుదాం, యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా, యేసయ్య నాకు సహాయం చేయండి. విశ్వాసముతో నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి. జ్ఞానుల వలె తండ్రి విశ్వాసము నీ వైపు ఉంచి, నీ మీద విశ్వాసం ఉంచి ముందు అడుగు వేయడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ఆ కనాను స్త్రీ వచ్చి అయ్యా నా కుమార్తెను బాగు చేయి ప్రభువా అని వేడుకున్నంత విశ్వాసం నీకుందా? శతాధిపతి వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా యేసయ్య నా కింద 100 మంది ఉన్నారు ప్రభువా, నాకు అధికారం ఉంది కానీ నా ఇంట్లో ఉన్న దాసుని మాత్రం ఎవరు బాగు చేయలేరు ప్రభువా. డాక్టర్ల వల్ల కావట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు అయ్యా. కానీ ఒక్కటి నమ్మానయ్యా, నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట పలికితే మా ఇంట్లో ఉన్న దాసుడు స్వస్థపడతాడని నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఎంత గొప్ప విశ్వాసం! అలాంటి విశ్వాసం మనలో అనేకుల జీవితంలో యేసు నామములో కలుగునుగాక. యేసయ్య కొరకు ముందు నిలబడే స్థితిలో యేసు నామములో మనం ఉందుముగాక. యేసయ్య విశ్వాసం బలపరచండి. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అందరి గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నా. అందరి గురించి ప్రార్థన చేస్తా. యేసయ్య నీ బిడ్డలందరి హస్తములు ప్రభువా తాకమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణమే తండ్రి వారి విశ్వాసం యేసు నామములో అధికమవునుగాక. విశ్వాసం అధికమవునుగాక, విశ్వాసం అధికమవునుగాక. ఇంతకు ముందు ఉన్న విశ్వాసం కంటే ఆ విశ్వాసం అధికమయ్యి విశ్వాసం నుండి విశ్వాసంలోకి నీ బిడ్డలందరూ ప్రవేశించుదురుగాక. యేసయ్య నీకే వందనాలు. మా విశ్వాసం బలపరచండి ప్రభువా, మా జీవితాలను బలపరచండి. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ఒక్క నిమిషం నిల్చొని ఉందాం. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, కానీ ఈరోజు నేను నా జీవితంలోకి యేసయ్యను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. ఇంతవరకు నేను రక్షింపబడలేదు, కానీ ఈరోజు నేను నా హృదయంలోకి యేసయ్యను అంగీకరించాలనుకుంటున్న వారు ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తండి. ఇంతవరకు నేను ప్రార్థన చేయలేదు, ఈరోజు యేసయ్యను నా హృదయంలోకి అంగీకరించాలనుకుంటున్నవారు ఎవరైనా ఉన్నారా? నేను రక్షణ పొందలేదు, ఈరోజు రక్షణ పొందాలనుకుంటున్నాను, నా హృదయంలోకి నా జీవితంలోనికి యేసయ్యను అంగీకరించాలనుకుంటున్న వారు ఉన్నారా? ఎవరైనా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. మిగతా వారు కూడా వాళ్ళకి సహకరిస్తాం. యేసయ్యా ఈరోజు నీ సన్నిధికి వచ్చానయ్యా, మనుషులందరి నిమిత్తము మీరు ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముతున్నాను. నన్ను క్షమించండి ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగి
పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా నిన్ను అంగీకరిస్తున్నాను. అయ్యా, నాకు రక్షకుడు కావాలయ్యా, నేను అంగీకరిస్తున్నానయ్యా. ఇది మొదలుకొని జీవితాంతము నీ కొరకే జీవిస్తాను. దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయండి. నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం.